మనం మాట్లాడుకున్నప్పుడు మీరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి మాట్లాడుకున్నారు. ఆయనతో అసలు మీ పరిచయం ఎలా సార్? ప్రయాణం ఎన్ని సంవత్సరాలు చేశారు? ఇంత సంగీత ప్రస్థానంలో ఆయన మీకు ఇచ్చినటువంటి బెస్ట్ మూమెంట్ అండ్ కాంప్లిమెంట్ అంటే మీరేం చెప్తారు? సిరివెన్నెల గారి గురించి చెప్పాలంటే అది ఇంకా పెద్ద ఎపిసోడ్. బాలు గారి కన్నా ఎక్కువ అసోసియేషన్ నాకు యాక్చువల్గా సీతారామ శాస్త్రి గారి దగ్గర చదువుకున్నాను. కాకినాడలో ఆయన వర్క్ చేసినప్పుడు ఆయనకి మొట్టమొదటి పాట ఏ పాట అయితే విశ్వనాథ్ గారు విన్నారో విని అవకాశం ఇచ్చారో మొదట నేర్చుకున్నది నేనే. సో మా స్కూల్కి వచ్చి ఆయన పాఠాలు చెప్పేవారు. తర్వాత ఇండస్ట్రీలో యాక్చువల్గా నేను సినిమాల్లో పాడిన చిరంజీవి గారికి పాడింది కానీ వెంకటేష్ గారికి పాడింది ఇవన్నీ ఎక్కువ పాటలు ఆయనవే. అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. ఆయనతో కూడా చివరి ఇంటర్వ్యూ నేనే చేశాను. ఇప్పుడు మేము జగమంత కుటుంబం అని ఒక సిరీస్ చేసాము. దెన్ వీఆర్ కమింగ్ అప్ విత్ సిరివెన్నెల అంతరంగం అని ఇంకొక సిరీస్తో వస్తున్నాము. సో సిరివెన్నెల గారితో లాస్ట్ 2 days ఇంటర్వ్యూ నేనే చేశాను. నేను బాబాయ్ అని పిలుస్తాను. నేను కంపోజ్ చేస్తున్న ఒక సినిమా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న సినిమాకి కూడా ఒక పాట రాసిచ్చారు లాస్ట్లో ఆయన. సో అలాగా చాలా అనుబంధం ఉందండి. అది కూడా ఇంకా ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ దట్ సో మెనీ పీపుల్ హ్యావ్ లెఫ్ట్ అస్. ఇప్పుడు విశ్వనాథ్ గారు లాంటి మహానుభావుని కోల్పోవడం బాధే అయినా కూడా సీతారాం శాస్త్రి గారు, బాలు గారు వెరీ అన్టైమ్లీగా వెళ్ళిపోయారు. సో దట్స్ ఎ బిగ్ లాస్, నాట్ just for the public, not just for the industry, but for every music lover. శాస్త్రి గారితో మీకున్న అనుబంధంలో మీ వర్క్ పరంగా ఆయన మీకు ఇచ్చినటువంటి ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అవ్వచ్చు, ఒక మూమెంట్ షేర్ చేసుకోమని అడిగితే మీరు నేను యాక్చువల్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే సీను సినిమాలో నేను వెంకటేష్ గారికి ఒక మంచి పాట పాడాను. హలో నేరేడు కళ్ళ దానా ప్రేమ వల్ల పడ్డానే పిల్లదానా, హల్లో వర్ణాల పూల బానా నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా, నమ్మేదెలా మైనా ఇంత ప్రేమ నా మీదేనా, కల్లో లేవే నాయనా అల్లుకుంటూ ఒళ్ళో లేనా. నేను చిత్ర గారు కలిసి పాడాము. అయితే నేను ట్రాక్ పాడేశాను. అన్ని పాటలకి పాడినట్టే మణిశర్మ గారి దగ్గర అసోసియేట్గా వర్క్ చేసేవాడిని. ట్రాక్ పాడేశాను. ఇంకొక పాట ఏదో కంపోజింగ్ అవుతుంది సురేష్ గెస్ట్ హౌస్లో. నేను మణి గారు శాస్త్రి గారు కూడా ఉన్నారు. ఇంకో పాట ఏదో రాస్తూ మణి ఆ పాట అయిపోయిందా వాయిస్ మిక్సింగ్ లేదు, రేపు హరిహరన్ వస్తున్నారు పాడుతున్నాను. హరిహరన్ ఏంటి మళ్ళీ మణి అచ్చ తెలుగు అల్లో నేరేడు కళ్ళదానా అని అచ్చ తెలుగు వాడు బాగా పాడాడు కదా, వాడు ఉంచేయచ్చు కదా. మీ శిష్యుడని మీరు అన్ని సపోర్ట్ చేస్తారండి, సరిగ్గా పాడమని చెప్పండి వాళ్ళకి అని మణి గారు అని. అప్పుడు ఆయన కూడా సరిగ్గా పాడితే నేను ఉంచేస్తానంటే నువ్వు టైం వాడికి పాడతారని. సో తర్వాత మణి గారి దగ్గర ఉండి ఆయన కావాల్సినట్టు పాడించుకున్నారు. అలాగా ఆ సాంగ్ వాజ్ బేసికలీ అంటే అది కాంప్లిమెంట్ అనొచ్చు. తర్వాత కాలంలో వరే అబ్బాయి మరీ తెలుగు స్పష్టంగా పలికేస్తున్నావురా, ఈ రోజులు పలికిరాదు అని అలాగా. సో